హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే వరల్డ్ ఓజోన్ డే. ఇది September 16th మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. సో ఇది 30th వరల్డ్ ఓజోన్ డే. సో ఎందుకు దీన్ని September 16th రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఓజోన్ అనేది మనకి స్ట్రాటోస్ఫియర్లోను అండ్ ట్రోపోస్ఫియర్లోనూ ఉంటుంది. మరి దేనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, దేనివల్ల ఎలాంటి హానికరమైన ఎమిషన్స్ అనేవి ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. వీడియో కాంపోనెంట్స్ విషయానికి వస్తే వైఎన్ న్యూస్ వరల్డ్ ఓజోన్ డే అనేది ఏంటి దాని గురించి తెలుసుకుందాం. మాంట్రియల్ ప్రోటోకాల్. సో ఓజోన్కి సంబంధించి డిప్లీషన్లో మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ కిగాలి అగ్రిమెంట్ అనేది ఏంటి దీనికి సంబంధించి, అండ్ వాట్ ఈస్ ఓజోన్ ఏంటి, స్ట్రాటోస్ఫెరిక్ ఓజోన్ అండ్ ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ కంపారిటివ్ టర్మ్స్ తెలుసుకుందాం. అలానే ఇండియా ఇప్పటివరకు ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ విషయంలో ఎలాంటి అచీవ్మెంట్స్ని సాధించిందనేది తెలుసుకుందాం. రైట్. సో ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే GS పేపర్ 3 ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దెన్ బిఫోర్ వీ స్టార్ట్, TGPSC Group 1 నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి విషయం. 23rd September నుంచి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది ఏకమైస్ అకాడమీలో స్టార్ట్ అవబోతుంది. విత్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 7 months. కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2 years ఉంటుంది. ఈ పర్టికులర్ కోర్స్ అనేది ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్ మోడ్స్తో అవైలబుల్గా ఉంటుంది. మీకు ఎంటైర్ కోర్స్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ అనేది క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో ఇవ్వడం, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ హ్యాండ్అవుట్స్ ఇవ్వడం, వీక్లీ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం కూడా ఈ కోర్స్లో భాగం. దాంతోపాటు మీకు మోస్ట్ ఇంపార్టెంట్లీ 1-to-1 మెంటర్షిప్ అనేది కూడా ఈ కోర్స్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఫర్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ ఫాలోయింగ్ నెంబర్. రైట్. దెన్ సో ఈరోజు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఈరోజు September 16th అనేది 30th వరల్డ్ ఓజోన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మనకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ ఈ పర్టికులర్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. సో మనం వరల్డ్ ఓజోన్ డే అనేది ఏంటి అనేది తెలుసుకుందాం. రైట్. సో అసలు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే September 16th. రైట్. సో ఇది ఎందుకు అని అంటే ఈ పర్టికులర్ డే రోజు మనం మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది సైన్ చేయడం జరిగింది. మాంట్రియల్ ప్రోటోకాల్ ఇది ఓజోన్ డిప్లీషన్కి సంబంధించి ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్. అంతకంటే ముందు మనకి వియన్నా కన్వెన్షన్ అనేది ఉంది. ఉన్నప్పటికీ కూడా యూనివర్సల్ రాటిఫికేషన్ అనేది మనం మాంట్రియల్ ప్రోటోకాల్తోనే అచీవ్ చేసాం. దీని తర్వాతనే మనకి ఓజోన్ హోల్ అనేది ఏదైతే ఫామ్ అయిందో ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ దగ్గర అది కొంచెం ష్రింక్ అవ్వడం, కొంచెం నార్మల్సీకి రావడం, ఇదంతా కూడా మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ఇంప్లిమెంటేషన్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు. రైట్. సో దాని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ పర్టికులర్ డే ఆన్ 1987. సో ఈ పర్టికులర్ ఇయర్లో మనం దీన్ని సైన్ చేయడం జరిగింది, మాంట్రియల్ ప్రోటోకాల్ని September 16th, 1987. ఆ రీజన్తోనే మనం ఎవ్రీ ఇయర్ September 16th వరల్డ్ ఓజోన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఆబ్జెక్టివ్ ఏంటి, ఇక్కడ అవేర్నెస్ అనేది కల్పించడం, ఓజోన్కి సంబంధించిన అవేర్నెస్ అనేది కల్పించడం, ఓజోన్ డిప్లీషన్ జరగకుండా చూసుకోవడం అనేది ఈ పర్టికులర్ ఓజోన్ డే యొక్క స్పెషాలిటీ. అండ్ దెన్ ఈ ఇయర్కి థీమ్ ఏంటి అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్స్. అది ఈ ఇయర్ యొక్క థీమ్. రైట్. సో థీమ్స్ అనేవి కూడా కామన్గా ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడుగుతారు, జాగ్రత్తగా ఉండాలి. దెన్ హిస్టరీ ఏంటి అని అంటే మనకి ఇది 1994లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసి అప్పటి నుంచి September 16th అనేది మాంట్రియల్ ప్రోటోకాల్ సైన్ చేసిన డేని ఓజోన్ డేగా సెలబ్రేట్ చేయాలని చెప్పడం జరిగింది. సేమ్ వే మనకి ఇంటర్నేషనల్ యోగా డే అనేది June 21st ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దాంట్లో కూడా ఇండియానే ఆ ఇనిషియేషన్ అనేది తీసుకుంది, UNGL. సేమ్ అలానే ఇక్కడ కూడా మనకి September 16th రోజు మాంట్రియల్ ప్రోటోకాల్ సైన్ అయిన కాంటెక్స్లో 1994 నుంచి UN జనరల్ అసెంబ్లీ అనేది రెజల్యూషన్ పాస్ చేయడంతో మనం దీన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే 1987లో మనకి మాంట్రియల్ సైన్ అప్ అయినప్పటికీ కూడా మనం 1994 నుంచే దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందుకని ఇది 30th వరల్డ్ ఓజోన్ డే అవుతుంది అనమాట. రైట్. దెన్ అసలు మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏంటి, ఇది మెయిన్గా మనకి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ODS ఏవైతే ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి ఆర్ ఫేజ్ అవుట్ చేయడానికి మనం సైన్ చేసుకున్న ఒక ప్రోటోకాల్. ఇది 16th September 1987 రోజు మనం సైన్ చేసుకున్నాం అని ఇప్పటివరకు చూసాం. రైట్. మరి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అనేవి మనకి ఏదైతే రక్షణగా ఉన్న ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో స్ట్రాటోస్ఫియర్లో అది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ వల్ల వీకెన్ అయ్యి హోల్ పడటం ఆర్ దాన్ని సైజ్ అనేది ష్రింక్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో దాన్ని ఇబ్బంది కలగకుండా మనకి మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయడానికి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనే దాన్ని సైన్ చేసాం. మరి అప్లికేషన్స్ ఏంటి అంటే జనరల్గా ఈ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అనే వాటిని ఎయిర్ కండిషనర్స్లో, రిఫ్రిజరెంట్స్లో,
అండ్ ఏరోజాల్ స్ప్రేస్లో ఇలాంటి చోట్ల దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు ఓడిఎస్ అనే వాటిని. సో వీటిని ఫేస్ చేయడం. మరి ఓడిఎస్ అంటే జనరల్గా ఏంటి, మనకి సిఎఫ్సిస్ క్లోరోఫ్లోరోకార్బన్స్ కానీ, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ హెచ్సిఎఫ్సిస్ కానీ, మీథైల్ క్లోరోఫామ్ ఆర్ మీథైల్ క్లోరోఫామ్, మీథైల్ బ్రోమైడ్, హాలోన్స్, ఇలాంటివన్నీ కూడా మనకి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్గా చెప్పొచ్చు, రైట్. సో కార్బన్ టెట్రాక్లోరైడ్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ కొన్ని మెయిన్వి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు మాంట్రియల్ ప్రోటోకాల్ కంటే ముందు జస్ట్ 2 years ముందు మనకి కన్వెన్షన్ అనేది సైన్ అయింది. ఏం కన్వెన్షన్ ఉంది? వియన్నా కన్వెన్షన్. సో కన్వెన్షన్ అనేది ఎప్పుడైనా లార్జర్ ప్రాస్పెక్టివ్ని అడ్రస్ చేస్తుంది. కన్వెన్షన్ కింద మనం ప్రోటోకాల్ అనే దాన్ని స్పెసిఫిక్ టార్గెట్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. సో వియన్నా కన్వెన్షన్ అనేది కూడా ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి సైన్ చేసిన కన్వెన్షన్. ఇది 1985లోని 1987లో దీని కింద మనం మాంట్రియల్ ప్రోటోకాల్ని సైన్ చేయడం జరిగింది. దెన్ మరి యూనివర్సల్ రాటిఫికేషన్ అంటే ఏంటి? మనం ఎప్పుడైనా కూడా ఎక్కువ కంట్రీస్ చాలా వరకు కూడా ఒక ట్రీటీ కానీ ఒక కన్వెన్షన్ని సైన్ చేస్తాయి కానీ రాటిఫై చేయవు. రాటిఫై చేయడం అంటే ఏంటి? ఆ పర్టికులర్ ఆ పర్టికులర్ గోల్ని అచీవ్ చేయడానికి వాళ్ళు డొమెస్టిక్ లాస్ని తీసుకొచ్చి మేము దీన్ని ఇలా అచీవ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి పార్లమెంట్స్లో పాస్ చేస్తూ ఉంటారు. సో ఆర్టికల్ 253 ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అయితే కనుక. సో అలా మనం చేయాలి అని అంటే కనుక డొమెస్టిక్ లాస్ ఉండాలి. సో మరి ఇలా చాలా వరకు కూడా సైన్ చేస్తారు కానీ చాలా వరకు రాటిఫై చేయరు. యుఎస్ అనేది చాలా బిగ్గెస్ట్ పొల్యూటర్గా కూడా చెప్పొచ్చు ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పటివరకు ఎన్వైర్న్మెంట్ కాంటెక్స్లో చూస్తే కనుక యూనివర్సల్ రాటిఫికేషన్ అచీవ్ చేసిన ఒక్క కన్వెన్షన్ ఏంటి అంటే మాంట్రియల్ ప్రోటోకాల్. ఆల్మోస్ట్గా మనకి యుఎన్లో ఉన్న 193 కంట్రీస్ కూడా ఈ పర్టికులర్ కన్వెన్షన్ని సైన్ చేయడం జరిగింది. సో దానికోసం దీన్ని మనం యూనివర్సల్ రాటిఫైడ్ ప్రోటోకాల్ అని కూడా చెప్పొచ్చు. దెన్ మనకి ఇప్పుడు అసలు కిగాలి అగ్రిమెంట్ ఆర్ కిగాలి అమెండ్మెంట్ అంటే ఏంటి? మాంట్రియల్ ప్రోటోకాల్లోనే ఒక చిన్న అమెండ్మెంట్ అనేది మనం ఎప్పుడు పాస్ చేసాం? 15th October 2016 రోజు మనం సైన్ చేయడం జరిగింది. మరి కిగాలి అంటే ఏంటి? ఇది ఒక సిటీ నేమ్. సో ఇక్కడ రవాండా క్యాపిటల్ కిగాలి అని అంటాం. సో ఈ పర్టికులర్ సిటీలో మనం మాంట్రియల్ ప్రోటోకాల్కి ఒక అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది. ఏంటి అమెండ్మెంట్ అంటే మనం మాంట్రియల్ ప్రోటోకాల్లో ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ని ఫేజ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అంటే ఇందాక నేను ఏం చెప్పాను మీకు? సిఎఫ్సిస్, హెచ్సిఎఫ్సిస్ అలా, రైట్. సో మరి ఈ సిఎఫ్సిస్ హెచ్సిఎఫ్సిస్ బదులు మనం ఏం చేస్తాం? వీటిని ఫేస్ అవుట్ చేయడానికి అని చెప్పి హైడ్రోఫ్లోరోకార్బన్స్ అనే వాటిని తీసుకురావడం జరిగింది. మరి హైడ్రోఫ్లోరోకార్బన్స్ అనేవి ఓజోన్ డిప్లీషన్ చేయకపోయినప్పటికీ కూడా అవి గ్లోబల్ వార్మింగ్ అనే వాటిని చేస్తున్నాయి అనమాట. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? సో టెంపరేచర్స్ అనేవి ఎర్త్ టెంపరేచర్స్, యావరేజ్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవ్వడం. సో అదే ఓజోన్ని డిప్లీట్ పోయినా కూడా మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది అవుతుంది. సో ఈ హెచ్ఎఫ్సిస్ని టార్గెట్ చేయడానికి మనం మాంట్రియల్ ప్రోటోకాల్కి చేసుకునే అమెండ్మెంట్ని కిగాలి అగ్రిమెంట్ ఆర్ కిగాలి అమెండ్మెంట్ అంటాం, రైట్. సో ఇది క్లారిటీ ఉండాలి. మరి ఈ హెచ్ఎఫ్సిస్ అనేవి ఓజోన్ డిప్లీటింగ్ కాదు, ఇవి గ్లోబల్ వార్మింగ్కి మాత్రమే థ్రెట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ హెచ్సిఎఫ్సిస్, ఇది గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూషన్ ఉండదు. దెన్ వాట్ ఈస్ ఓజోన్? ఓజోన్ అంటే ఏంటి? మనకి జనరల్గా 3 atoms ఆఫ్ ఆక్సిజన్ని మనం ఓజోన్ అని అంటాం కదా. సో జనరల్గా మరి ఈ ఓజోన్ అనేది మనకి చూస్తే న్యాచురల్గా అవైలబుల్గా ఉంటుంది, మ్యాన్ మేడ్గా కూడా అవైలబుల్గా ఉంటుంది. మరి న్యాచురల్గా అవైలబుల్గా ఉండేది ఎక్కడ ఉంటుంది? మనకి స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది, రైట్. సో దీన్ని మనం గుడ్ ఓజోన్ అని కూడా అంటాం. మనకి 5 atmospheric layers ఉన్నాయి కదా, దాంట్లో సెకండ్ లేయర్ అయిన స్ట్రాటోస్ఫియర్లో ఈ గుడ్ ఓజోన్ అనేది ఉంటుంది. సో ఇది మనకి యూవీ రేస్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. మరి ఇక్కడ మ్యాన్ మేడ్ ఓజోన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ లేయర్ ఉన్న ట్రోపోస్ఫియర్లోనే ఉంటుంది ఇది. సో ఈ ట్రోపోస్ఫియరిక్ ఓజోన్ అనేది బ్యాడ్ ఓజోన్ అని అంటాం, ఎందుకంటే ఇది పొల్యూటెంట్, రైట్. సో దీని గురించి ఇంకా ఫర్దర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం తెలుసుకునే ముందు 5 layers ఆఫ్ అట్మాస్ఫియర్ ఏంటి? ట్రోపోస్ఫియర్. సో ఇక్కడ కనుక ఓజోన్ ఉంటే అది మంచిది కాదు, బికాస్ ఇట్ ఈస్ ఎ పొల్యూటెంట్. మరి స్ట్రాటోస్ఫియరిక్ ఓజోన్ అనేది మనకు ఒక ప్రొటెక్షన్ మెకానిజం అనుకోవచ్చు. దెన్ మీసోస్ఫియర్, దెన్ థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. సో ఈ 5 layers ఏంటి అనేది మీకు ఎక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కడ డ్రాప్ అవుతుంది, ఇవన్నీ మిసోపాజ్ అన్నా స్ట్రాటోపాజ్ అన్నా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్. దెన్ ఇప్పుడు ఓజోన్, స్ట్రాటోస్ఫియరిక్ ఓజోన్ చూసారా, ఇక్కడ ఈ ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్ఫియరిక్ ఓజోన్, ఇది యూవీ రేస్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. మరి ఇక్కడ మనకి ఎప్పుడైతే పొల్యూషన్ అనేది ఎమిట్ అవుతుందో దాంట్లో మనకి వచ్చేది ఏంటి? ట్రోపోస్ఫియరిక్ ఓజోన్, రైట్. సో ఇప్పుడు దీని గురించి ఫర్దర్గా తెలుసుకుందాం. ఇది గుడ్ ఓజోన్ కాబట్టి జనరల్గా ఇది సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ని ఎర్త్కి రీచ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక ఓజోన్ అనేది ఇక్కడ మనకి ఒక ప్రొటెక్టివ్ మెకానిజంలా ఉంటుంది,
రైట్. మరి ఇక్కడ ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ అనేది బ్యాడ్ ఓజోన్. ఇదేం చేస్తుంది జనరల్గా మనకి ఇది న్యాచురల్గా అవైలబుల్గా ఉండదు. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇది అట్మాస్ఫియర్లో అవైలబుల్గా ఉండదు, కానీ ఇది ఒక పొల్యూటెంట్. ఎలా అంటే మనకి కొన్ని ప్రైమరీ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో, ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే ఏవైతే డైరెక్ట్గా రిలీజ్ అవుతాయో వాటిని ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ NOx, నైట్రోజన్ కాంపౌండ్స్ అనుకోవచ్చు. సో ఇవి ఎప్పుడైనా కానీ ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్తో రియాక్ట్ అయినప్పుడు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ప్రెసెన్స్లో కనుక ఇవి రియాక్ట్ అయితే అప్పుడు మనకి ఒక పొల్యూటెంట్ అనేది ఫామ్ అవుతుంది. అది సెకండరీ పొల్యూటెంట్ ఆర్ ఓజోన్. సో ఈ రియాక్షన్ జరిగినప్పుడు ఓజోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అది ఒక పొల్యూటెంట్. ఇది మనకి టాక్సిక్ అన్నమాట. రైట్. సో మరి ఇక్కడ ఈ ఓజోన్ ఉండటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? ఇది స్కిన్ క్యాన్సర్స్ కానీ హార్మ్ఫుల్ రేడియేషన్ నుంచి మనకి ఎలర్జీస్ కానీ ఇలాంటివన్నీ అవ్వకుండా చూసుకోవడం స్ట్రాటోస్ఫెరిక్ ఓజోన్ యొక్క రోల్. మరి ఇక్కడ మనకి ఈ పొల్యూటెంట్ వల్ల మనకి ఈవెన్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ డెత్స్ కానీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇట్లా మనకి ట్రోపోస్ఫియర్లో ఉందా స్ట్రాటోస్ఫియర్లో ఉందా అనే దాన్ని బట్టి ఓజోన్ యొక్క యూటిలిటీ కానీ హార్మ్ఫుల్నెస్ అనేది కానీ డిటర్మైన్ అవుతుంది. రైట్. దెన్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇప్పటివరకు ఇండియా ఎటువంటి అచీవ్మెంట్స్ని మాంట్రియల్ ప్రోటోకాల్ రిగార్డ్లో అచీవ్ చేసిందని తెలుసుకుందాం. సో ఇండియా అనేది మాంట్రియల్ ప్రోటోకాల్కి 1992లో సిగ్నేటరీ అయింది. రైట్. సో 1987లో మనం మాంట్రియల్ ప్రోటోకాల్ సైన్ చేసాం. 1992 నుంచి ఇండియా సైన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే సైనింగ్ ఇస్ డిఫరెంట్, రాటిఫికేషన్ ఇస్ డిఫరెంట్. రైట్. సో దెన్ మరి ఇప్పటివరకు మనం ఏం అచీవ్ చేసామంటే ఫస్ట్ ఫేజ్లో మనం ఆల్మోస్ట్గా CFCస్ని అండ్ అదర్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ని మనం 2012 లోపే ఆల్మోస్ట్ 2001 నుంచి 2012 టైంలోనే ఫేజ్ అవుట్ చేయడం జరిగింది. మరి సెకండ్ ఫేజ్లో మనం ఏం చేసామనంటే HCFCs, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్, వీటిని కూడా రిడక్షన్ అనేది మనం స్టేజ్ 1 ఆర్ ఫేజ్ 1 అని చెప్పొచ్చు. ఇది 2012 నుంచి 2016 మధ్యలో అచీవ్ చేసాం. అండ్ స్టేజ్ 2లో ఇంకా మనకి ఉన్న HCFCs ఏవైతే మనం HFCsతో రీప్లేస్ చేయాలనుకుంటున్నామో వాటిని 2024 లోపు అచీవ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాం. రైట్. సో మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి, 35% అనేది HCFCsని రెడ్యూస్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నాం. కానీ దీనికంటే ఎక్కువగానే మనం 44% HCFCsని ఎలిమినేట్ చేయడం కూడా ఇండియా యొక్క అచీవ్మెంట్. రైట్. దెన్ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ అనేది ఏంటి, ఓజోన్కి దీనికి ఉన్న లింకేజ్ ఏంటి అంటే మనకి ఇది 2019లో గవర్నమెంట్ తీసుకున్న ఒక ఇనిషియేటివ్. ఎందుకు అంటే ఇది మనకి జనరల్గా ఇందాక ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అనేవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి ఎక్కువ అని చూసాం, రెఫ్రిజరెంట్స్ కానీ ఎయిర్ కండిషనర్స్ కానీ. కాబట్టి అలాంటి వాటికి ఆల్టర్నేటివ్స్ని ప్రమోట్ చేయడానికి తీసుకున్న డెసిషనే ఈ ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్. అంటే కొంచెం ఎనర్జీ ఎఫిషియెంట్ ఎక్విప్మెంట్స్ని వాడటం కానీ లేకపోతే ఎనర్జీ డిమాండ్ని తగ్గించే విధంగా కూలింగ్ అనే దాన్ని న్యాచురల్గా ఎన్హాన్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్లో భాగం. రైట్. సో ఇవన్నీ కూడా మనం సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ని అచీవ్ చేస్తూనే ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. గ్రీన్ బిల్డింగ్స్ అంటున్నాం కదా, గ్రీన్ బిల్డింగ్ కోడ్. రైట్. సో గ్రీన్ బిల్డింగ్ కోడ్ ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారని తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఏ పర్టికులర్ SDG అనేది క్లైమేట్ యాక్షన్కి సంబంధించి అనేది కూడా ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్. సో దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ లైక్ క్లోరోఫ్లోరోకార్బన్స్ ఆర్ ఓజోన్ డిప్లీటింగ్ అని అంటున్నారు. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది ప్రొడక్షన్ ఆఫ్ ప్లాస్టిక్ ఫోమ్స్, ప్రొడక్షన్ ఆఫ్ ట్యూబ్లెస్ టైర్స్, ఇన్ క్లీనింగ్ సర్టెన్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ అండ్ ప్రెషరైజింగ్ ఏజెంట్స్ లైక్ ఏరోసాల్ కైండ్స్. మరి వీటిలో ఎక్కడెక్కడ ఇది 1, 2, 3 and 4. సో వీటిని ఆప్షన్స్గా తీసుకుని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. Then mains question, discuss the importance of ozone in the Earth's atmosphere. ఫస్ట్ ఇంపార్టెన్స్, దెన్ ఛాలెంజెస్ ఏంటి అనేది రాయండి. దాని తర్వాత అసలు స్టెప్స్ ఎలాంటివి తీసుకున్నాం బోత్ అట్ ద గ్లోబల్ లెవెల్ అండ్ ద నేషనల్ లెవెల్. ఇండియా తీసుకున్న మెషర్స్ ఏంటి, అలానే వరల్డ్ యాజ్ ఎ హోల్ కూడా మనం తీసుకున్న మెషర్స్ ఏంటి టు స్టాప్ ఓజోన్ డిప్లీషన్ అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రైట్. సో మరి ఈరోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేసామని సమ్మరైజ్ చేస్తే కనుక వరల్డ్ ఓజోన్ డే September 16th సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ కాంటెక్స్లో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు, September 16th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామని తెలుసుకున్నాం. దాంతోపాటు మాంట్రియల్ ప్రోటోకాల్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, వేటిని ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అంటారు అని తెలుసుకున్నాం, వాటి సోర్సెస్ ఏంటి, దాంతోపాటు కిగాలి అమెండ్మెంట్ అంటే ఏంటి తెలుసుకున్నాం. దాంతోపాటు అసలు ఓజోన్ అనేది స్ట్రాటోస్ఫెరిక్ ఓజోన్ అండ్ ట్రోపోస్ఫెరిక్ ఓజోన్ రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది తెలుసుకోవడం, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకోవడం కూడా జరిగింది. సో ఈ పర్టికులర్ వీడియో అనేది
ఈ రోజుకి సంబంధించిన మాంట్రియల్ ప్రోటోకాల్ డిస్కషన్లో జరిగింది. సో ఈ పర్టిక్యులర్ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.